వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 దీనికి సంబంధించి మీ అందరికీ యూజ్ అయ్యేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లో మార్చి 18 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి మొదలు కాబోతున్నాయి. అయితే చాలామంది విద్యార్థులు ఒక కామన్ డౌట్ అడుగుతున్నారు. ఆ డౌట్కి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తా. డౌట్ ఏంటంటే ఈసారి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఈజీగా ఉంటాయా టఫ్గా ఉంటాయా అనే దాని మీద చాలామంది వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఈ వీడియోలో దానికి సొల్యూషన్ చెప్తాను. మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ టెక్స్ట్ బుక్ 2014లో వచ్చింది. అంటే 2014 నుంచి ఈ 2024 వరకు, అంటే మీరు రాసేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్ వరకు 10 సంవత్సరాల పాటు ఈ టెక్స్ట్ బుక్ అనేది పనిచేసింది. గత 9 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మనం కనుక చూసినట్లయితే, అంటే 9 సంవత్సరాల పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ని కనుక మనం చూసినట్లయితే ఒక విషయం అనేది మనకు అర్థమవుతుంది. మాకున్నటువంటి 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ విషయం అనేది మనం చెప్తున్నాము. ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్లో 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్, అంటే అది లాంగ్వేజా, గ్రూపా, సైన్సా, సోషలా, మ్యాథ్సా కాకుండా క్వశ్చన్ పేపర్ అనేది 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ క్వశ్చన్స్. ఈ స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే అటు ఈజీగా ఉండవు, అటు డిఫికల్టీగా ఉండవు. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి 60% ఉంటాయి. ఈ 60% క్వశ్చన్స్ అనేవి సగటు ఒక యావరేజ్ మెంటల్ క్యాపబిలిటీ ఉన్నటువంటి విద్యార్థి ఆన్సర్ చేయగలడు. అంటే ఈ 60 మార్క్స్ని సాధించాలి అంటే విద్యార్థి ఊరికనే 60 మార్క్స్ రావు. విద్యార్థి కొంచెం కష్టపడితే ఈజీగా వచ్చేటటువంటి 60 మార్క్స్ ఇవి. రెండోది ఏంటంటే 20 మార్క్స్ లేక 20% ఉంటాయి. ఈ 20% ఏంటంటే డిఫికల్టీగా ఉంటాయి. దీనికి ఎఫర్ట్ చాలా పెట్టవలసి ఉంటుంది. ఈ 20% ఉంటుంది. ఇక్కడికి 80% ఉంది. ఇక 20% ఉంటే మిగిలినవి అవి ఈజీ అన్నమాట. ఈ ఈజీ అనేవి ఏమొస్తాయి అంటే పార్ట్ బి కానీ, అలాగే ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ కానీ, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే గ్రాఫ్స్ కానీ, సోషల్లో చూసినట్లయితే మనకు ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ కానీ, ఆ తర్వాత బయాలజికల్ సైన్స్లో చూసినట్లయితే డయాగ్రామ్స్ కానీ, ఆ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీలో చూసినట్లయితే డయాగ్రామ్స్ కానీ, ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీ కాన్సెప్ట్లోకి వస్తాయి. అవి 20% వస్తాయి. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ మొత్తం 60 + 20 + 20గా ఉంటుంది. ఇది 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్. అయితే ప్రీవియస్ ఇయర్స్లో మా విద్యార్థులు చాలామంది, కేవలం ప్రీవియస్ ఇయర్సే కాదు ముందు నుంచి కూడా మా విద్యార్థులు చాలామంది సెంట్కి అంటే 100కి 100 మార్కులు కూడా తెచ్చుకున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తా. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది. క్వశ్చన్ పేపర్ ఈజీగా రాదు, అలాగని డిఫికల్టీగా రాదు. కొంచెం ఎఫర్ట్ పెట్టినట్లయితే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక 60 డేస్ని మనం బేస్ తీసుకొని కనుక మనం మీకేమీ తెలియదు, ఈ 60 డేస్ కనుక మీరు ప్రాపర్గా చదివినట్లయితే 100% మీకు 50 to 60% మార్క్స్ వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఆల్రెడీ ఇప్పటికే చదువుతున్నాము అనుకున్న వాళ్ళకి 80 to 90% మార్క్స్ అనేవి వస్తాయి. అలా కాకుండా నేను జస్ట్ పాస్ అవ్వాలి అంటే మేము నెక్స్ట్ వీడియోలో మీకు ఒక స్టడీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అది మోస్ట్ ప్రాబబ్లీ సండే వస్తుంది. ఆ వీడియోలో ఈ ఉన్నటువంటి టైంని ఎలా యూస్ చేసుకొని ఎలా చదవాలి అనేది చెప్తాం. ఏదైనప్పటికీ కూడా ఈసారి ఎగ్జామ్స్ ఈజీగా జరగవు, ఎట్ ద సేమ్ టైం డిఫికల్టీగా ఉండవు. అన్నీ కూడా ఉంటాయి. 60% స్టాండర్డ్గా ఉంటాయి, 20% ఈజీగా ఉంటాయి, 20% మనం కష్టంగా ఉంటాయి. ఇవి మీరు పాస్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈజీ క్వశ్చన్స్ లేక ఈజీ కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో అది చదువుతూ స్టాండర్డ్లో ఒక 20% కనుక చదివినట్లయితే ఈజీగా పాస్ అయిపోతారు. సో కానీ అది కరెక్ట్ కాదు. సో కాబట్టి మీకు ఒక టైం ఉంది, దాదాపుగా 68 days 65 days ఉంది. మీరు బేస్ 60 days తీసుకున్నా ఈజీగా నా గ్యారంటీ ఇస్తున్నాను, మీరు ఇప్పటి వరకు ఏమీ చదవకపోయినా ఈజీగా 60% మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లో కూడా వస్తాయి. దానికి మా వంతు మేము సహాయం హెల్ప్ అనేది మీకు చేస్తాం.
సో నెక్స్ట్ వీడియోలో మీకు టైం టేబుల్ గురించి తెలియజేస్తా. అంటే ఉన్నటువంటి డేట్స్, ఉన్నటువంటి టైంలో ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవుతే మీరు మ్యాక్సిమం స్కోర్ చేసుకోగలరు అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.